హలో హాయ్, నేను మీ విజయనండి. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కరోనా గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తూ వచ్చాను, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, కలీగ్స్ అండ్ ఆల్మోస్ట్ నియర్ బై పీపుల్ అందరికీ కూడా. సో ఇప్పుడు ఒక హెడర్ అండ్ ఫోటోతో వచ్చాను, COVID-19 అండ్ క్రైసిస్ 2021. సో అందరూ బాగున్నారా? ఈ టైంలో ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఎవరినైనా అడగడానికి చాలా భయం వేస్తుంది కదా. అదే ఈ సబ్జెక్ట్. COVID-19 అంటే 19లో స్టార్ట్ అయింది, క్రైసిస్ 21 అంటే 21 వరకు సాగిపోతూ వస్తుంది. సో దీన్ని డిఫరెంట్ పార్ట్స్ అండ్ ఎపిసోడ్స్ లాగా నేను తీసుకొని వస్తున్నాను. ఇక్కడ సీక్రెట్స్ అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏం లేదండి. కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా వరకు ఎన్నో విషయాలు జరుగుతూ వచ్చాయి. సో అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ లాగానే అనిపిస్తున్నాయి. కానీ వాటికి అవి ఎందుకు అలా జరుగుతాయి అన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రం తెలిసింది. సో ఎవరైతే చాలా వరకు సామాన్యులు ఉన్నారో వాళ్ళకి ఆ విషయాలు తెలియకపోగా చాలా వరకు భయానికి లోనవుతున్నారు. సో ఇప్పుడు ప్రపంచాన్ని అందరినీ కూడా భయపెట్టిస్తున్న ఒక విషయం ఏంటంటే ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్, ఏరోజాల్ అని చెప్పేసి. సో ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ కరోనా గాల్లో వ్యాపించేస్తుంది, గాల్లో వచ్చేస్తుంది మనకి. సో ఎక్కడున్నా కూడా మనకి ఇంట్లో ఉన్నా కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు భయపడుతున్నారు. రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు అనమాట. సో దానికి సంబంధించే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియోలో అసలు కరోనా నిజంగా గాల్లో వ్యాపిస్తుందా లేదా, అసలు వ్యాపించడానికి కారణం ఏంటి, అది మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్నపాటి సీక్రెట్ చెప్తున్నాను మీకు. దయచేసి అందరూ గమనించగలరని నా మనవి. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఆడవాళ్ళు, పిల్లలు అండ్ ఎవరెవరైతే ఇప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళకి రాకుండా ఉండి ఇప్పుడు తమకు వస్తుందని చెప్పేసి భయపడుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో చూడాలి. సో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మనం చూద్దాం ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి. ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్స్ మనకేమైనా కొత్తనా, కానీ కేవలం కరోనా మాత్రమే వచ్చిందా అని అంటే లేదండి. ఇదివరకు కూడా మనకు చాలా రకాల ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. లైక్ నార్మల్ ఫ్లూ కానీ, ఇన్ఫ్లుయెన్జా కానీ, సార్స్ కానీ, అటువంటివన్నీ కూడా అదే రకమైన ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్కి సంబంధించిందే కరోనా కూడా. సో ఇక్కడ మనకి కరోనా ట్రాన్స్మిషన్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్లో మనం చూసుకున్నట్లయితే ట్యూబర్క్లోసిస్ అనేది ఒక పెద్ద డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్. అందుకనే ఎప్పుడైనా ఏదైనా ఊళ్ళలో మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ టీబీ హాస్పిటల్స్ అన్ని చాలా దూరంగా ఆల్మోస్ట్ సిటీ అవతల చాలా నియర్ బై పెరిఫరీస్లో కడతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ అందరూ కూడా పేషెంట్స్ ట్యూబర్క్లోసిస్ తోటి ఉంటారు కాబట్టి ఫ్రీక్వెంట్ కాఫింగ్, ఎక్కువ దగ్గడం కానీ తుమ్మడం కానీ చేయడం వల్ల ఆ డ్రాప్లెట్ న్యూక్లియా ఏదైతే ఉందో చుట్టుపక్కల వాళ్ళకి ఒకవేళ అనుకోకుండా తగిలితే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అదే రకమైన బేసిస్ని ఇప్పుడు ఆధారంగా చేసుకొని ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి చూద్దాం మనం డ్రాప్లెట్ అండ్ ఏరోజాల్కి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందో కనుక. సో యూజువల్గా మనకి డ్రాప్లెట్ అంటే మన కంటికి కనిపిస్తుంది కదా. సో నేను ఒక చిన్నపాటి స్ప్రే తీసుకుంటాను, నేను కొడుతాను, ఒకసారి చూడండి. సో ఆల్మోస్ట్ ఈ ఫోకస్ లైట్లో మీకు కొంచెం కనిపించింది కదా, ఆల్మోస్ట్ కింద వరకు సెటిల్ అయిపోయింది. సో దీన్ని డ్రాప్లెట్స్ అంటారు. మన కంటికి కనిపించిన ఏదైతే చిన్నపాటి ఇంకా అతి సూక్ష్మమైన పదార్థం ఉంటుందో దాన్ని ఏరోజాల్ అంటారు అనమాట. డ్రాప్లెట్ ఆల్మోస్ట్ 60 or 10 మైక్రాన్స్లో ఉంటుంది. ఏరోజాల్ అయితే ఆల్మోస్ట్ 1 to 3 మైక్రాన్స్ రేంజ్లో ఉంటుందన్నమాట. సో కరోనా వచ్చిన స్టార్టింగ్లో ఇంకా ఫ్రీక్వెంట్గా క్లియర్గా అర్థం అవ్వాలంటే కనుక జపనీస్ రీసెర్చర్స్ ఏం చేశారంటే ఇద్దరు వ్యక్తులను ఆల్మోస్ట్ ఒక ఐసోలేటెడ్ రూమ్లో కూర్చుని పెట్టి సూపర్ కంప్యూటర్ ద్వారా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళ యొక్క మాట్లాడుకునేటప్పుడు రిలీజ్ అయ్యే తుంపర్లని సూపర్ కంప్యూటర్ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఏం జరిగిందంటే వ్యక్తి నార్మల్గా మాట్లాడేటప్పుడు నార్మల్గా తుంపర్లు వచ్చాయి. దగ్గర కూర్చున్నప్పుడు ఆ పరస్పరం ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఆ తుంపర్లు ఆల్మోస్ట్ కొంచెం తగిలాయి అనమాట. కానీ ఎప్పుడైతే వ్యక్తి బిగ్గరగా దగ్గాడు తుమ్మాడో ఆ తుంపర్లు చాలా వేగంగా వచ్చేసి అతనికి అంటుకున్నాయి. సో ఇదే మేజర్గా ఏరోజాల్ లేదా ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఈ రకంగానే చాలా వరకు ఎక్కువ శాతం ముట్టుకోవడం కంటే కూడా మాటల తుంపర్లతోటి లేదా మన కంటికి కనిపించిన ఏవైతే సూక్ష్మమైన ఏరోజాల్ పార్టికల్స్ ఉందో వాటితోటి కరోనా వస్తుంది. అందుకనే స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే కనుక ఎవరైతే ఉన్నారో చాలా వరకు లైక్ బయట తిరుగుతూ జాబ్ చేసే వాళ్ళందరికంటే కూడా ఎవరైతే ఎంక్లోజ్ సర్ఫేసెస్లో కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో లైక్ కార్పొరేట్ సెక్టర్స్లో, ఆఫీసెస్లో, బ్యాంక్స్ లేదా ఇంకా కాలేజెస్, స్కూల్స్ ఆల్మోస్ట్ ఒక్కరికి వస్తే వెంటనే తదుపరి చాలా చుట్టుపక్కల ఐసోలేటెడ్ ప్లేస్లో వాళ్ళ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం లేదండి, ఈ డ్రాప్లెట్ న్యూక్లియా ఏదైతే ఉందో మాట్లాడినప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక 1 to 3 ఫీట్లో డ్రాప్లెట్ అనేవి తొందరగా పడిపోతాయి. కానీ 3 to 5 ఫీట్లో కూడా ఇంకా కొంచెం డ్రాప్లెట్ న్యూక్లియా అనేది కొంచెం దూరంలో పడిపోతాయి. కానీ ఏదైతే మనం ఏరోజాల్ మాట్లాడుకుంటున్నామో అవి ఎలా ఉంటాయంటే కనుక అవి చాలా సైజు చిన్నగా ఉంటాయి. వాటి యొక్క పరిణామం ఎట్లుంటుంది అంటే డ్రాప్లెట్ యొక్క సైజు
10 మైక్రాన్స్ ఉంటే కనుక ఏరోజాల్ యొక్క సైజు 0.12 మైక్రాన్ 0.15 మైక్రాన్లో ఉంటుందన్నమాట. సో అది గాల్లో తేలుతూ గాలి యొక్క వేగంతో ట్రావెల్ చేస్తూ పర్టికులర్ కొంచెం దూరం వరకు వెళ్ళి ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళకి ఇన్ఫెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదే ఎయిర్బార్న్ ట్రాన్స్మిషన్. సో మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు ఈ రకంగా మరి ఎంత దూరం ట్రావెల్ చేస్తుందని అనుకున్నట్లయితే కనుక రీసెంట్గా చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 10 మీటర్స్ వరకు ఏరోజాల్ అనేది ఖచ్చితంగా ట్రావెల్ చేస్తుందని చెప్పేసి అంటారు. కానీ నేనైతే ఖచ్చితంగా 30 మీటర్స్ వరకు ట్రావెల్ చేస్తుందని చెప్పేసి అంటాను, లేదా మినిమం 20 మీటర్స్. ఎందుకంటే ఒకసారి మనం చూద్దాము, ఇక్కడ ఒక అమ్మాయి దగ్గింది తుమ్మింది అనుకోండి, ఒక డ్రాప్లెట్ నుంచి అప్రాక్సిమేట్లీ 1200 డ్రాప్లెట్ ఏరోజాల్ న్యూక్లియై రిలీజ్ అవుతాయి. న్యూక్లియై అంటే ఏం లేదు, వైరస్కి సంబంధించిన ఏదైతే జన్యు పరిణామం ఉందో దాన్ని న్యూక్లియై అంటారు. సో అదే వెళ్ళి చుట్టుపక్కల పడినప్పుడు, లేదా మన ముక్కు రంధ్రాల్లోకి నోట్లోకి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా సర్ఫేస్ మీద పడినప్పుడు దాన్ని ముట్టుకొని మనం అనుకోకుండా మన నోట్లో కానీ కంట్లో కానీ లేకపోతే ముక్కులో పెట్టుకున్నప్పుడు మనకు ఆ రకంగా జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఫర్దర్గా ఇదే రకంగా దీనికి నేను చెప్పే చిన్నపాటి సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ పార్టికల్ సైజు 0.2-0.5 మైక్రాన్. ఏదైతే ఏరోజాల్ పార్టికల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నామో 0.2-0.5 మైక్రాన్ సైజు ఉంది. దాని యొక్క సెటిలింగ్ వెలాసిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1.2 మైక్రోమీటర్ పర్ సెకండ్లో సెటిల్ అయిపోతుంది, 7.5 మైక్రోమీటర్ పర్ సెకండ్లో సెటిల్ అయిపోతుంది. అండ్ డిస్టెన్స్ సెటిల్డ్ ఇన్ 1 మినిట్లో ఎంత దూరము ట్రావెల్ చేస్తుందంటే 72 మైక్రోమీటర్. సో ఈ రకంగా ఒకసారి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఒక చిన్నపాటి పాజ్ చేసి ఈ వీడియోని చూడొచ్చు, ఈ కింద వచ్చిన ఇన్ఫర్మేషన్. సో నేను ఇది ఇంతకుముందు కూడా మీకు చూపించడం జరిగింది. వెంటనే స్ప్రే చేసిన వెంటనే తొందరగా సెటిల్ అయిపోయింది, ఎందుకంటే దీనికి ఒక వెయిట్ ఉంటుంది కాబట్టి తొందరగా సెటిల్ అయిపోతుంది. కానీ ఏరోజాల్ పార్టికల్ అట్లా ఉండదు, కొంచెం దూరం ట్రావెల్ అయిపోతుంది. సో ఇదే రకంగా నాకు రీసెంట్గా నా ఫ్రెండ్ అడిగిన విషయాన్ని ఈ రకంగా చెప్తున్నాను అనమాట, ఏరోజాల్. సో ఇంకా కూడా ఎవరికి ఏరోజాల్ అంటే అర్థం కాకపోతే కనుక సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తాను వినండి. సపోజ్ మనము ఎప్పుడైనా అలసిపోయి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మంచి గుమగుమలాడే వాసన వస్తుంది వంటింట్లో నుంచి మనము, లేదా ఎప్పుడైనా సరే మన ఇంట్లో వాళ్ళు వంట చేసేటప్పుడు కొంచెం ఏదైనా మంచి స్పైసెస్ యాడ్ చేసి వంటలో కొంచెం బాగా తాలింపు వేసినప్పుడు మనము ఆల్మోస్ట్ హాల్లో కూర్చున్నా కూడా వంటింట్లో నుంచి ఆ ఘన పదార్థం ఏదైతే వచ్చి మనకి హాల్లో ఉండి మనకి దగ్గు వస్తుంది, లేదా ఇంకొంచెం ఎక్కువైతే కనుక తుమ్ములు కూడా వస్తాయి. లేదా అప్పుడప్పుడు మనం బజార్లో పోతూ ఉంటే కనుక ఏదో ఒక చిన్నపాటి పిల్లు లేకపోతే చిన్నపాటి ఎలుకో ఏదో ఒక జంతువు చనిపోయి ఉంటే అది డికంపోజ్ అయిపోయిన తర్వాత చాలా వ్యర్థమైన ఆల్మోస్ట్ స్మెల్ వస్తుంది మనకి. దాన్ని భరించలేక మనం కొంచెం దూరం వరకు ముక్కు మూసుకొని తర్వాత వెళ్ళి ఓపెన్ చేసి మన దారిలో మనం వెళ్ళిపోతాం. ఈ రకంగా సో మొన్న ఈ మధ్య న్యాచురల్గా మీ ఇల్లు కొంచెం బాగా డస్ట్ పట్టేసిందని చెప్పేసి ఈవెన్ వ్యాక్యూమ్ క్లీనర్తో కలిగి క్లీన్ చేసి, లేదా నార్మల్గా తడి బట్టతో క్లీన్ చేసినప్పుడు నెక్స్ట్ డే వెంటనే నాకు ముక్కు పట్టేసింది. సో వీటన్నిటికీ కూడా మేజర్ థింగ్ ఏరోజాలే. మన కంటికి కనిపించిన సూక్ష్మ పదార్థం ఏదైతే ఉందో చాలా చిన్న వస్తువు, అది ఏ రకంగానంటే అది గాలి పరిణామంలో కొంచెం దూరం వరకు ట్రావెల్ చేసి ఆ రకంగా ఎదుట ఉన్న వ్యక్తికి లైక్ కరోనా లాంటి డిసీజెస్లో వెంటనే వ్యాధి వచ్చేటట్టు కారణం అవుతుందన్నమాట. దీన్నే ఎయిర్బార్న్ ట్రాన్స్మిషన్ లేదా గాల్లో వైరస్ ఉందని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు అనమాట. సో మొన్నటి వరకు అయితే బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో సేఫ్గా ఉన్నాం అనుకున్నాం, కానీ ఇప్పుడు గాల్లో కలిసిపోయిందని అంటున్నారు. మరి ఈవెన్ ఎంతో పెద్ద మాస్క్ పెట్టుకున్నా కూడా, ఎంత మంచి మాస్క్ పెట్టుకున్నా కూడా రక్షణ ఉండట్లేదు అంటున్నారు. మరి దీని గురించి నువ్వేమైనా చెప్పగలుగుతావు విజయ్ అని చెప్పి అడిగినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, నిజమే, కాకపోతే మరీ అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇటువంటి వ్యాప్తి ఎటువంటి ప్రదేశాల్లో ఎక్కువ జరుగుతుందంటే కనుక మేజర్గా ఎక్కువ ట్రాన్స్మిషన్ వ్యక్తి దగ్గర ఉండి మాట్లాడుకునేటప్పుడు మాత్రమే ఇటువంటి ఒక ట్రాన్స్మిషన్ ఎక్కువ శాతం జరుగుతుంది. నార్మల్ ప్రదేశాల్లో లేదా మనం ఐసోలేటెడ్ మన సొంత ఇప్పుడు మన ఏదైతే మన ఇల్లు ఉందో అటువంటి ప్రదేశాల్లో ఇటువంటి వ్యాప్తికి ఆస్కారం ఉండదు. సో ఏదైనా మీరు బయటికి వెళ్ళారు, చాలా గుంపు జన సంద్రోహం ఉంది, లేదా మార్కెట్కి వెళ్ళారు, లేదా అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళారు, లేదా ఇంకేదో ప్లేస్కి వెళ్ళారు, అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, వాళ్ళు సరిగ్గా మాస్క్ పెట్టుకోకుండా తరచూ తిరుగుతున్నారు అనుకో, అక్కడ ఈ ఏరోజాల్ ట్రాన్స్మిషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాటి నుంచి తప్పించుకోవడానికి మనకు ఉండే ఏకైక మార్గం మళ్ళీ అదే మాస్క్. సో ఈ రకంగా మనకి ఏరోజాల్ ట్రాన్స్మిషన్ ద్వారా వ్యాధి వస్తుంది తప్ప నార్మల్గా మీరు అనుకుంటున్నట్టు గాల్లో ఏదో చెట్టు కిందనో పుట్ట దగ్గరనో లేకపోతే ఏదో కిరాణా షాప్ దగ్గర బయట మన ఇంటి దగ్గర మనం కిటికీలు బార్లా తెరిచిపెడితే ఎక్కడి నుంచి వచ్చి మనకి రావడం అనేది జరగదు. సో ఇదే రకంగా ఒకవేళ వైరస్ వ్యాప్తి ఉంటే ఇప్పుడు వరకు వచ్చే కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ వ్యాధి తీరు చాలా వేరే రకంగా ఉంటుంది.
అండ్ ఇంకోటి చెప్తాను, మరి ఈ రకమైన ఏరోజోల్ ట్రాన్స్మిషన్ ఇంత దూరంగా కేవలం దగ్గుతోనే మాత్రమే ఎట్లా వస్తుందని అంటే కనుక, సో యూజువల్గా మనకి ఏ రకమైన ఏరోజోల్ ట్రాన్స్మిషన్ బయటికి వస్తుందంటే కనుక దగ్గు మాత్రమే కాదు, తుమ్ము కూడా ఉంటుంది. మనం తుమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్ల వేగంతో బయటికి తుమ్మడం జరుగుతుందని చెప్పి అక్కడక్కడ మనం చదువుతూ ఉంటాం కూడా. సో తుమ్మినప్పుడు కొన్ని లక్షల బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ బయటికి రిలీజ్ అవుతాయి. అవి ఏమవుతాయి, కొంచెం దూరం వరకు ఇదే రకంగా ఏరోజోల్ రూపంలో డ్రాప్లెట్ న్యూక్లియై ద్వారా ట్రావెల్ చేసి ఎదుట ఏదైతే వ్యక్తి ఉన్నాడో సదరు వ్యక్తి ఒకవేళ ప్రాపర్గా మాస్క్ పెట్టుకోకుండా ఫ్రీ ఫ్లోట్గా ఉంటే కనుక ఎవరైతే దగ్గి తుమ్మిన వ్యక్తి ఉన్నాడో అతను ఖచ్చితంగా కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్ అయితే, సో ఎవరైతే ఈ ఏరోజాల్ ఎక్స్పోజర్కి బలయ్యారో వాళ్ళకి వెంటనే వ్యాధి వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఏరోజోల్ ట్రాన్స్మిషన్ అనేది హానికరంగా ఉంటుంది, కానీ నార్మల్గా మనం రోజు ఇంట్లో చూసుకునేటట్టు మనం ఇంట్లో ఉన్న రకంగానైతే ఏరోజోల్ ట్రాన్స్మిషన్ రాదు. సో ఇంకొక చిన్న సందేహం కూడా నా ఫ్రెండ్ అడగడం జరిగింది. ఏంటంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళ తమ్ముడు ఈ కరోనా వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంట్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు, కానీ వాళ్ళకి అనుకోకుండా కరోనా వచ్చింది. దీని గురించి నేను ఏమైనా చెప్పగలుగుతావు విజయ్ అని చెప్పేసి నేను అడిగినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, మరి మీరు అయితే బయటికి వెళ్ళలేదు, మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, సో ఎవరు పర్టికులర్గా ఎవరిని కూడా రానివ్వం, బయట డోర్ దగ్గరే మాట్లాడేస్తాం, కానీ ఒక రిలేటివ్ పర్సన్ మాత్రం వచ్చాడు, అతను కూడా చాలా సేఫ్ అని చెప్పి మేము ఫీల్ అయ్యి లోపలికి తీసుకెళ్ళి ఒకసేపు మాట్లాడి ఫుడ్ ఆఫర్ చేసాం. సో ఆ ఫుడ్ ఆఫర్ చేసిన ఏదైతే టైం ఉందో 5 to 10 minutes అది చాలని చెప్పేసి నేను చెప్పేసాను. లేదు అతనికి ఇన్ఫెక్షన్ లేదు, మరి మాకే ఏ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని అంటే మీరు ఒకసారి రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేయండి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వచ్చిందో లేదో కనుక్కోండి అని చెప్పేసి నేను చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడి చూస్తే వీళ్ళ ఇంటికి వచ్చిన వ్యక్తి వాళ్ళ మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అది కూడా మైల్డ్గా వచ్చింది, దాని ద్వారా ఇతను అసిమ్టమాటిక్ క్యారియర్గా ఉన్నాడు. సో ఇతను కూడా ఏర్పడలేదు, కానీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండి సిమ్టమ్స్ ఏర్పడిపోయేసరికి టెస్ట్ చేసుకుంటే అందరూ పాజిటివ్ వచ్చారు. ఈ రకంగా ఏరోజోల్ ట్రాన్స్మిషన్ అనేది మీరు ఇంట్లో ఉన్నా కూడా ఒక వ్యక్తి ఏదైతే వచ్చి మీ ఇంట్లో ఉండి మీ దగ్గరుండి మాట్లాడి మీరు ఎక్స్పోజ్ అయితే వచ్చేది ఉంటుంది తప్ప నార్మల్గా గాల్లో వచ్చి మీకైతే ఇన్ఫెక్షన్ రాదు. సో దీని గురించి మీరు ఎందుకు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ శాతం ఈ ఏరోజోల్ ఎక్స్పోజర్ అనేది ఎంక్లోజ్ సర్ఫేసెస్లో మాత్రమే జరుగుతుంది. సరే, మరి ఇంత దూరం ట్రావెలింగ్ చేస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను అంటున్నారు కదా, నార్మల్గా బయట ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఇందాక మీరు చూస్తారు కదా, నేను డ్రాప్లెట్ స్ప్రే చేసినప్పుడు వెంటనే గాలికి తొందరగా కింద పడిపోయింది. ఇదే రకంగా ఈ ఏరోజాల్ పార్టికల్ అనేది దానికి ఒక వెయిట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఎంక్లోజ్ సర్ఫేసెస్లో మనం కిటికీలు దర్వాజాలు అన్నీ మూసేసి గాలి రాకుండా పెట్టేస్తామో అక్కడ ఒక చిన్నపాటి వ్యాక్యూమ్ లాగా క్రియేట్ అయిపోతుంది. సో అక్కడ గాలి లేకపోవడం వల్ల ఏరోజాల్ ట్రాన్స్మిషన్ చాలా ఫ్రీ అయిపోతుంది. ఇంకా కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది మొత్తం కార్పొరేట్ సెక్టర్లో కానీ ఎక్కడైనా కూడా ఏసీ వాడకూడదని చెప్పేసి అన్ని కిటికీలు మొత్తం పెట్టేసేసరికి ఏరోజాల్ ట్రాన్స్మిషన్కి అది ఒక మంచి ఫ్రీ ఫ్లోటింగ్ ఏరియా అయిపోయింది. ఒక్కరికి వస్తే వెంటనే 10-15 మందికి ఈజీగా వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వేవ్ 2లో కూడా చాలామందికి అంత ఎక్కువగా రావడానికి కారణం కూడా అదే అనమాట. సో ఈ రకంగా ఏరోజాల్ ట్రాన్స్మిషన్ అనేది పర్సన్ టు పర్సన్ వస్తుంది తప్ప నార్మల్గా అయితే వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో ఇప్పుడు ఈ మన కరోనా వచ్చిన తర్వాత చాలా విషయాలు జరిగాయి. లైక్ ఇంతకుముందు నార్మల్గా ఎవరైనా దగ్గర తుమ్మినా కూడా ఎవరు భయపడకపోతుండే, కానీ ఇప్పుడు పెరుగుపడినా ఎవరు భయపడలేదు, కానీ ఒక గట్టి తుమ్మితే మాత్రం ఆల్మోస్ట్ ఉలిక్కి పడుతున్నారు చాలామంది. ఆ రకమైన భయాన్ని ఈ కరోనా గాల్లో ఉన్న వైరస్ సృష్టించింది. సో ఈ రకంగా ఎంక్లోజ్ ఏరియాలో ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ అనేది కేవలం మనకి ఈ పర్సన్ టు పర్సన్ ద్వారా వస్తుంది. లేకపోతే ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నా కూడా మీకు ఐదర్ ద వరస్ట్ కండిషన్లో మీకు వచ్చే ఛాన్సెస్ ఎట్లా ఉంటాయంటే కనుక ఇన్ కేస్ మీ చుట్టుపక్కల ఏమైనా 2-3కి హై కంటామినేషన్ జరిగి ఉండి వాళ్ళ కేసెస్ ఉంటాయి కనుక వాళ్ళు ఫ్రీక్వెంట్ దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ రకమైన ఎక్స్పోజర్ కొద్దిపాటి, అది కూడా చాలా తక్కువ వరకు మాత్రమే మీకు వస్తుంది, కానీ నార్మల్ టెండెన్సీలో మీకు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు అందరు చెప్తున్న విషయం ఏంటంటే వెంటిలేషన్ ఓపెన్గా పెట్టుకోండి అని. సో వెంటిలేషన్ ఓపెన్ పెడితే మళ్ళీ ఏరోజాల్ వస్తుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ అటువంటిది ఏం జరగదండి. సో ఇప్పుడు సింపుల్ మీకు అర్థమయ్యేటట్టు మీకే అర్థమయ్యే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక బెలూన్ తీసుకోండి, దాన్ని ఊదండి. ఇటువంటి ఎంక్లోజ్ సర్ఫేసెస్లో ఏం చేయండి, మొత్తం ఫ్యాన్ ఏసీలు అన్నీ బంద్ చేసి దాన్ని వదిలేసేయండి. అది కింద పడే టైం రికార్డ్ చేసుకోండి. మళ్ళీ ఫ్రీ ఫ్లోటింగ్ మన బయట ఉండే మంచి ఎన్విరాన్మెంట్, గాలి బాగా తగిలే ఎన్విరాన్మెంట్కి వెళ్ళి అక్కడ బెలూన్ వదిలేయండి. 2 చోట్ల ఏ ప్రదేశంలో బెలూన్ తొందర కింద పడిపోతుంది, ఎక్కడైతే గాలి ఎక్కువ ఉందో అక్కడ తొందర పడిపోతుంది. సో ఇదే ప్రాసెస్ కింద ఎప్పుడైతే మీరు వెంటిలేషన్ ఓపెన్గా పెడతారో
అప్పుడు ఏరోజాల్ పార్టికల్ వచ్చినా కూడా కింద పడిపోతుంది, నీళ్ళు రాలిపోతుంది. మీరు ఒకసారి జస్ట్ సర్ఫేస్ని క్లీన్ హైజీన్ చేసుకుంటే సరిపోతుంది, అంతే తప్ప నార్మల్గా ఎటువంటి ఈ గాల్లో ఉండే వైరస్ అనేది మిమ్మల్ని ఏ రకంగా కూడా హాని చేయదు. సో ఇదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకునే మేజర్ సీక్రెట్. ఫస్ట్ 2 స్లైడ్స్లోనే చెప్పేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఏరోజాల్ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత చాలా వరకు నేను చూసినాను చాలామంది లైక్ ఏరోజాల్ ఎక్స్పోజర్ గురించి తెలియకుండా ఎక్కువ శాతం చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే కనుక శానిటైజర్ ఎక్కువ యూజ్ చేశారు. ఎందుకు? సర్ఫేస్ ట్రాన్స్మిషన్ లేదా ముట్టుకుంటే వస్తుందన్న భయంతో. కానీ ఎక్కువ శాతం ఇక్కడ 99% ట్రాన్స్మిషన్ కేవలం ఏరోజాల్ ట్రాన్స్మిషన్ తోటే వ్యాధి మాత్రం వస్తుంది. 1% మాత్రమే సర్ఫేస్ లేదా ముట్టుకుంటే వచ్చే ట్రాన్స్మిషన్. సో ఎక్కువ శాతం చాలామంది చేసిన తప్పు ఏంటంటే ముట్టుకుంటే వస్తుంది కదని చెప్పేసి శానిటైజర్ని ఎక్కువ వాడేసి ఏరోజాల్ రూపంలో వస్తుందన్న విషయం తెలుసుకోకుండా మాస్క్ తీసేశారు. ఈ రకంగా ఎక్కువ మంది ఎక్స్పోజ్ అయిపోయారు. ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. ఈ రకమైన సీక్రెట్ నాకు స్టార్టింగ్ నుంచి తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను ఒక చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేదు. సో ఆల్మోస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ మేజర్ తీసుకుంటూ వచ్చాను. సో ఎప్పుడైతే మనము అబ్జర్వ్ చేస్తూ వచ్చామో స్టార్టింగ్లో కరోనా అనేది ఏ రకంగా మారిందో చిన్నపాటి ఈ చిన్న స్లైడ్ రూపంలో మనం చూడవచ్చు. ఒక నార్మల్ లంగ్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్లీ 11 డేస్లో కంప్లీట్గా మొత్తం లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు. సో ఎవరైతే అనుకుంటారో లైక్ నాకు మంచి ఇమ్యూనిటీ ఉంది, నాకు మాస్క్ అవసరం లేదు, నేను ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చూస్తే కనుక ఒక మంచి బాడీ బిల్డర్ లాంటి వ్యక్తి కూడా 83 kg ఉన్న వ్యక్తి కూడా ప్రాపర్ కండిషన్స్లో అతను మంచి మెజర్స్ తీసుకోకపోవడం వల్ల కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 63 kgకి వచ్చాడు. అతనైతే సొంతంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే వ్యాధి ఇంక్యుబేషన్ పీరియడ్ అప్రాక్సిమేట్లీ 2 to 5 days నడుస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది ఒక చిన్నపాటి అబ్జర్వేషన్ మీరు గమనించి ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ని మేజర్ ప్రయారిటీ కింద మార్చుకొని మీరు మాస్క్నే మేజర్గా థింగ్గా పెట్టుకుంటే కనుక ఆల్మోస్ట్ ఎటువంటి ఎక్స్పోజర్కైనా కూడా మీరు ఎక్స్పోజ్ అవ్వకుండా కరోనా నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్టార్టింగ్ నుంచి అందరు చెప్పుకునే విధంగా నేను ఇంతకుముందు చెప్పిన విధంగా శానిటైజర్ మాస్క్ డిస్టెన్స్ అనేది ఒక పెద్ద స్లోగన్ అయిపోయింది, SMS. సో ఎక్కువ మంది శానిటైజర్ SMS అనే ప్రోటోకాల్ ఇచ్చేసరికి మాస్క్ అంటే కూడా శానిటైజర్ అనే ఊతపదం ఎక్కువ వినపడి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం శానిటైజర్ పెట్టుకొని షాపింగ్ మాల్కి వెళ్ళినా సరిపోతుంది, ఆఫీస్కి వెళ్ళినా సరిపోతుంది, సదరు వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా శానిటైజర్ పెట్టుకొని పో అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. కానీ మాస్క్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ మాస్క్ క్రియేట్ చేసిన పెద్ద ఏరోజాల్ కంటామినేషన్ ఏదైతే ఉందో అది చాలామందికి తెలియకపోవడం వల్లనే ఈరోజు ఎక్కువ శాతం ఎవరంటే లైక్ ఈ ఎయిర్బార్న్ ఇన్ఫెక్షన్స్ గురించి ఎక్స్పోజర్ గురించి తెలియని వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా మాస్క్ అనేది ఏ రకంగా సేఫ్టీ ఇస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు. లైక్ ఇద్దరు ఉన్నారు, వీళ్ళకి 90% రిస్క్ ఉంటుంది, ఇక్కడ 30% రిస్క్. అండ్ సేఫ్ మెథడ్ వచ్చేసి ఇది 0 రిస్క్. ఎందుకంటే ఇద్దరు కూడా మాస్క్ పెట్టుకున్నారు, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఈ రకమైన ఏరోజాల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక నినాదం ఇవ్వడం జరిగింది, 2 గజ్కి దూరి 6 feet డిస్టెన్స్. 6 feet డిస్టెన్స్లో ఆల్మోస్ట్ ఏరోజాల్ అనేది కింద పడిపోతుంది. మన వరకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రయారిటీ నాకు తెలుసు కాబట్టి స్టార్టింగ్ నుంచి నేను ఏరోజాల్ ట్రాన్స్మిషన్ గురించి ఐడియా ఉంది కాబట్టి సో మాస్క్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈవెన్ శానిటైజర్కి కానీ లేకపోతే లేదా మన ఫేస్ షీల్డ్ కానీ లేకపోతే గ్లౌస్ కానీ ఇవ్వడం జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేశాను. సో పిల్లలు మీరందరికీ కూడా నేను చెప్పిన థింగ్ ఏంటంటే కనుక ఏరోజాల్ మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని చెప్పిన మేజర్ ఉద్దేశం ఏంటంటే ఏరోజాల్ అన్న పదం ఫస్ట్ టైం నేను ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో జువాలజీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ చాప్టర్లో ఏరోజాల్ అనే టాపిక్ వినడం జరిగింది ఫస్ట్ టైం. అది మా లెక్చరర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బహుశా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు పద్ధతి వల్లనే ఈ రోజు వరకు ఏరోజాల్ గురించి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండడం జరిగింది. అండ్ ఆ రోజు మనకు ఇంకా సింపుల్గా అందరికీ నార్మల్ విషయంగా ఏరోజాల్ అంటే ఏంటిదో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కనుక లైక్ మా ప్రొఫెసర్స్ లేదా లెక్చరర్స్ చెప్పిన విషయమే మీకు చెప్తాను. నేను చూడండి, మనకి ఎప్పుడైనా మన ఊర్లో కానీ ఏదైనా చిన్నపాటి ప్లేస్ ఎండ కొట్టినప్పుడు మనం చిన్న కిటికీలు తీసినప్పుడు ఒక చిన్నపాటి సూర్యకిరణం వస్తుంది కదా, పెద్ద మొత్తం వెలుతురు రాకుండా ఒక చిన్న సూర్యకిరణం వస్తుంది కదా, అది నేల మీద ఎక్కడో పడుతుంది. ఆ సూర్యకిరణంలో మనకి చిన్నపాటి దుమ్ము అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది కదా, ఆ చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి ఏరోజాల్స్. సో ఏరోజాల్స్ అనేవి ఏ రూపంలోనైనా ఉంటాయి, సాలిడ్లో, లిక్విడ్లో, గ్యాసెస్లో కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎంటైర్ ఏరోజాల్ ఏదైతే ఉందో అది లిక్విడ్ లేదా ఫోమైట్ లేదా ఎయిర్బార్న్.
సో ఈ రకంగా ఈ రకరకాల ఏరోజాల్ ఎక్స్పోజర్స్ని మనం డే టు డేలో చూస్తూనే ఉన్నాము. సో ఈ పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో స్మోక్ అండ్ ఇదే మేజర్గా ఇప్పుడు ప్రజెంట్ మనకి హాని కలిగించే ఏరోజాల్ ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ని కలిగించే కోవిడ్-19. అండ్ డే టు డేలో మరి కేవలం మనం ఈ కరోనాకు సంబంధించిన ఏరోజాల్ మాత్రమే ఉందా, ఇంకా వేరే ఏది ఎక్స్పోజర్ లేదా ఏరోజాల్కి అని అంటే కనుక ఒకసారి చూస్తే ఇందాక చెప్పినట్టు వంట నుండి వచ్చే స్టీమ్లో కూడా ఒక ఏరోజాల్ పార్టికులేట్ ఉంటుంది. చాలామంది స్టీమ్ వేపర్ అని చెప్పడం కూడా జరుగుతుంది. స్టీమ్ రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి వేపర్ ఉంటుంది, ఒకటి ఏరోజాల్ కూడా ఉంటుంది. సో ఒక మంచి గుమగుమలాడే కర్రీ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, బాయిలింగ్ అయ్యేటప్పుడు తెలుస్తుంది. అంటే ఏరోజాల్ వల్ల మనకి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లైక్ లిక్విడ్స్ యూజ్ చేసే ఫ్రాగ్రెన్స్ కానీ ఇటువంటి మంచి ఇటువంటి ఫ్రాగ్రెన్సెస్ కానీ కూడా ఏరోజాల్ పార్టికల్కి సంబంధించినవే. అండ్ మోరోవర్ ఏరోజాల్ని ఎక్కువ శాతం నెబులైజర్స్లో కూడా చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. లైక్ ఇన్హలేషన్స్ అండ్ నెబులైజర్స్ లో కూడా యూజ్ చేస్తారు. ఈ రకంగా ఏదైతే మెడిసిన్ ఉందో అసమాటిక్ ఆర్ అలర్జిక్ పేషెంట్స్కి, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్కి బ్లడ్లో మెడిసిన్ ఇవ్వడం కంటే కూడా ఏరోజాల్ రూపంలో ఇచ్చేస్తే డైరెక్ట్గా లంగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇమీడియట్ యాక్షన్ వస్తుంది. సో రిలీఫ్ ఉంటుంది వెంటనే. సో ఇక్కడ చూడొచ్చు, ఒక చిన్న పాపకు ఆల్మోస్ట్ పంప్ స్ప్రే చేసుకోవడం ఇబ్బంది అవుతున్నప్పుడు ఒక చిన్నపాటి ట్యూబ్లో పంప్ ఏరోజాల్ స్ప్రే చేస్తే ఈ ఏదైతే మెడిసిన్ ఉందో అది లిక్విడ్ రూపం, ఇది ఏరోజాల్ రూపంలో దీంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పాప పీల్చుకుంటుంది. ఈ రకంగా ఏరోజాల్ అనేది మనకి వెళ్తుందన్నమాట పీల్చుకుంటే కూడా. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి ఫేస్ మాస్క్ లేకుండా డైరెక్ట్ ఏరోజాల్ ఎక్స్పోజర్ తీసుకుంటుండే. ఆల్మోస్ట్ మనకి పెయిన్ కిల్లర్ స్ప్రేస్ కూడా ఉంటాయి కదా, లైక్ లిక్విడ్ జెల్స్, అవి కూడా ఏరోజాల్ రూపంలోనే ఉంటాయి. సో మరి ఏరోజాల్ కేవలం మనకి ఈ రకంగా మంచి మాత్రమే కాదు, అప్పుడప్పుడు చెడు కూడా చేస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఏరోజాల్కి 3 ఫామ్స్ ఉంటాయి, లైక్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఏదైతే గ్యాస్ రూపంలో హెవీ స్మోక్ బయటికి వస్తుందో అది ఏరోజాల్ రూపంలోనే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో స్మోక్లో సస్పెన్షన్ ఆఫ్ సాలిడ్ ఇన్ గ్యాస్ ఫామ్లో ఏరోజాల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ హెవీ సిగరెట్ స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా పక్క వాళ్ళకి ఏరోజాల్ రూపంలో ఈ టాక్సిక్ గ్యాసెస్ని ఎక్స్పోజర్ చేయడం ద్వారా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. లైక్ ఎక్కువ శాతం ఇప్పుడు లిక్విడ్ రూపంలో చూసుకుంటే మనం ఫ్యూమిగేషన్ రెగ్యులర్గా చేస్తాం. ఫ్యూమిగేషన్ వల్ల ఆల్మోస్ట్ ఇన్సెక్ట్స్ అవి చనిపోతాయి. కానీ కొందరు ఎవరైతే అలర్జిక్ అండ్ ఆస్మా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిపాటు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కొంచెం దూరం ఉంటే సరిపోతుంది వాళ్ళకి. సో ఏవైతే రెగ్యులర్గా ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయో అటువంటి ఇన్సెక్టిసైడ్స్ కూడా ఏరోజాల్ రూపంలో ఉంటాయి. అవి ఫ్రీక్వెంట్ ఎక్స్పోజర్ చేస్తే కనుక మనకి వెంటనే నోస్ బ్లాక్ అవుతుంది, లేదా అలర్జీ వస్తుంది, లేదా ఇచ్చింగ్ జరుగుతుంది. ఆ రకమైన కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇంకోటి మేజర్గా చాలామంది అబ్జర్వ్ చేయని ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం గుడ్ నైట్ లాంటి పదార్థాలు కూడా చిన్నపిల్లలకి దోమలు కుడతాయని చెప్పి ఓవర్ నైట్ పెట్టేస్తాం కదా, తెల్లారులేసరికి పిల్లలకి ముక్కు పట్టేస్తుంది. ఎందుకంటే ఈ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఎంటైర్ రూమ్లో ఏరోజాల్ ఫామ్లో తిరుగుతూ రాత్రంతా సో మనకి రెస్పిరేషన్లోకి వెళ్ళిపోతుంది. మనకి పెద్దవాళ్ళకి పెద్దగా అనిపించదు, కానీ చిన్నపిల్లలకి వెంటనే ముక్కు పట్టేస్తుంది. ఇదే మేజర్ థింగ్ అనమాట ఏరోజాల్ వల్ల. సో ఇక్కడ మనం తెలంగాణలో ఎస్పెషలీ నార్థన్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణ మనం చూస్తే ఎక్కువ శాతం జీవనోపాధి కోసం మహారాష్ట్రలో కూడా బీడీలు చేస్తూ ఉంటారు చాలామంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్ నేను చూసినప్పుడు చాలామంది ఈ బీడీలు చేసే వాళ్ళలో అప్రాక్సిమేట్లీ 100 మందిలో 5 నుంచి 10 మంది వరకు ఫ్రీక్వెంట్గా క్యాన్సర్కి లేదా మన రెస్పిరేటరీ లంగ్ డిసీజెస్ కూడా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బీడీలు చేసే క్రమంలో ఏదైతే టొబాకో ఉంటుందో చిన్న చిన్న పదార్థాలుగా ఉంటుంది, వాళ్ళు మడిచి ఈ ఆకులో పెట్టే క్రమంలో ఏం జరుగుతుందంటే తెలియకుండానే ఏరోజాల్ ఫామ్లో వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళకి తెలియదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ ఎక్స్పోజర్ అది ఏం జరుగుతుందంటే ఐదర్ వాళ్ళకి సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, అలర్జీ కానీ, లేకపోతే ఇంకా ద వరస్ట్ కండిషన్స్లో ఎక్కువ శాతం క్యాన్సర్ వస్తుంది. టొబాకో అనేది ఆల్మోస్ట్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కాబట్టి క్యాన్సర్ వస్తుంది. అది కూడా చాలా తక్కువ, కానీ మరి జీవనోపాధి కోసం వాళ్ళు చేయక తప్పలేదు. ఇన్ కేస్ దీని గురించి తప్పించుకోవాలనుకుంటే కనుక సింపుల్ ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మాస్క్ యూజ్ చేస్తున్నారో అటువంటి ఒక గుడ్ మాస్క్ పెట్టుకొని మీరు ఈ ఏరోజాల్ ఎక్స్పోజర్ నుంచి తప్పించుకుంటే మీకు ఆల్మోస్ట్ టొబాకో ఎక్స్పోజర్ నుంచి జరిగే క్యాన్సరస్ అండ్ డిఫరెంట్ డిసీజెస్ నుంచి కూడా మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. సో ఇప్పుడు బహుశా మీకు అర్థమై ఉండొచ్చు, లైక్ ఎంటైర్ ఈ కోవిడ్-19 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఈ
పీపీఈ కిట్స్ వేసుకొని వచ్చి ఆ పేషెంట్ని తీసుకొని పోవడం కానీ, పేషెంట్ని వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు పీపీఈ కిట్ వేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, సో మనకి డిటెక్షన్ చేసినప్పుడు పీపీఈ కిట్ వేసుకోవడం కానీ. ఎందుకంటే కూడా ఈవెన్ దో మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఏదో ఒక రూపంలో ఏరోజాల్ ట్రాన్స్మిషన్ పక్క వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ ట్రాన్స్మిషన్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు సేఫ్గా ఉండడానికి ఈ పీపీఈ కిట్ తోటి డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ లేదా కలెక్షన్ చేయడం జరుగుతుంది. సో అండ్ మోరోవర్ వాళ్ళకి ఈ ప్రాసెస్లో సెవరల్ కష్టాలు కూడా రావడం జరిగింది. ఈవెన్ మాట్లాడుకునే పద్ధతి కూడా లేకుండా ఆ పీపీఈ కిట్ మొత్తం ఉంటుంది కాబట్టి కొన్ని సైకిల్తోటి వాళ్ళు లైక్ ఇక్కడ చూస్తే ఇంటిబేషన్ చేయడానికి ఈ రకంగా, సిపిఆర్ చేయడానికి ఈ రకంగా, అండ్ నోట్స్ తీసుకోవడానికి ఈ రకంగా, సో కొన్ని సైకిల్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది ఈ పాండమిక్ సీజన్లో. సో ఇప్పుడు కేవలం పీపీఈ కిట్ మాత్రమే అంత రేంజ్లో ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది అని అంటే కనుక పీపీఈ కిట్ని మించి కూడా ఇండస్ట్రీస్లో గౌన్స్ వాడతారు. ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ శాతం ఈ గౌన్స్ వాడతారనమాట. ఈ గౌన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో నా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు చెప్తే నేను విన్నాను. అండ్ స్టార్టింగ్లో నేను కూడా ఒక 2 months ప్రొడక్షన్ ఇంట్లో వర్క్ చేసే క్రమంలో నేను ఎక్స్పోజర్ కూడా అయ్యాను. ఇక్కడ క్రూడ్ డ్రగ్ ఏదైతే పారాసిటమాల్ ఇప్పుడు మనం వేసుకుంటామో అది పౌడర్ ఫామ్లో కానీ పెల్లెట్స్ ఫామ్లో కూడా వాళ్ళకి వస్తుంది. ఈ ప్రొడక్షన్లో పంపించడానికి ఆ డ్రగ్ని ఎప్పుడైతే పంపిస్తారో అక్కడ 60 to 70 degrees టెంపరేచర్లో ఈ డ్రగ్ని వాళ్ళు పంపిస్తారు. అనుకోకుండా ఇటువంటి ప్రొడక్షన్ తీసుకోకుండా వాళ్ళు ఆ డ్రగ్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, లైక్ అది ఒకవేళ సపోజ్ క్యాన్సర్ డ్రగ్ కానీ లేకపోతే వైరల్ డ్రగ్ కానీ అనుకోండి, అది వాళ్ళ కళ్ళలోకి, ముక్కులోకి, నోట్లోకి వెళ్తుంది. అది రోజు ఎక్స్పోజర్ అయ్యేసరికి వాళ్ళ యొక్క వైటల్ ఆర్గన్స్ దెబ్బతింటాయి. అలా చాలామందికి కిడ్నీలు పాడవడం, బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ రావడం, బ్లడ్ వెజల్స్లో వాపు రావడం కూడా చాలా ఇటువంటి డేంజరస్ కాంప్లికేషన్స్ కూడా జరుగుతాయి. అందుకని చెప్పేసి ఒక్క ట్యాబ్లెట్ మనకి తయారు కావాలి, ఒక సిరింజ్ మనకు తయారు కావాలి, లేకపోతే ఒక వాయిల్ మనకి తయారు కావాలి, ఒక మెడిసిన్ మనకి రావాలంటే ఇంత శ్రమ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఒక రిటైర్డ్ కర్నల్ ఎంకే సిన్హా అని చెప్పేసి అతను ఏమంటున్నాడంటే, దేశ రక్షణ కోసం మేము ఆల్మోస్ట్ 40 kg అమ్యునిషన్ మా మీద మోసి అందరినీ కాపాడుతున్నాము. ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా, ఇంత పాండమిక్ సిచ్యువేషన్స్లో, వరస్ట్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు, మీ ఫ్యామిలీని అండ్ ఈ సొసైటీని అందరినీ కాపాడుకోవడానికి ఒక చిన్నపాటి 5 to 10 grams మాస్క్ని మీరు మోయలేరా? దయచేసి మాస్క్ వేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఫ్యామిలీని కాపాడుకోండి, దేశాన్ని కూడా ఈ కరోనా నుండి దూరం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో బహుశా ఇది ఆల్మోస్ట్ అందరూ చూసి ఉండొచ్చు. మెసేజ్ అయితే చాలా క్లియర్గా ఉందండి. ఇప్పటి వరకు ఏరోజాల్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అది కేవలం ఈ తుంపర్ల ద్వారా, ఈ డ్రాప్లెట్ న్యూక్లియర్ ద్వారా మాత్రం వస్తుంది. సో అందుకనే మనకి మాస్క్ స్టార్టింగ్ నుంచి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకా దేనికి ఇవ్వలేదు. మాస్కే మనకి రక్ష, మాస్కే మనకి కవచం లాంటిది. సో ఆల్మోస్ట్ డిస్టెన్స్ అనేది మనకి ఒక లక్ష్మణ రేఖ లాంటిది, అండ్ శానిటైజర్ కూడా ఒక ఆయుధం లాంటిది. సో ఈవెన్ మీరు శానిటైజర్ లేకుండా మాస్క్ తోటైనా కవచంతో కూడా పోరాడొచ్చు, కానీ కవచం లేకుండా ఆయుధంతో పోరాడడం చేయలేరు. దయచేసి అందరూ కూడా చెట్లను నాటండి. బాధ్యత ఎన్విరాన్మెంట్ యొక్క రక్షణ, వచ్చే జనరేషన్స్కి కూడా మనం ఇచ్చే ఒక మంచి ఏదైతే మీరు ఇంతసేపు అర్థం చేసుకున్న కంటెంట్ ఉందో అని మీరు షేర్ చేయండి. సో నేను ఇంతసేపు మీ ఎవరైతే ఆడవాళ్ళు దగ్గరుండి ఈ వీడియోని చూసారో వాళ్ళకి కూడా ఒక చిన్నపాటి మెసేజ్ ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్తున్నాను, చూడండి. సో ఇందాక మీరు రోజు చూసే సీరియల్ ఉంటుంది కదా, ఆ సీరియల్లో కూడా డాక్టర్ బాబు ఆ వంటలకి కూడా చెప్పే ఉద్దేశం కూడా అదే, వంటలు చేయొద్దు అని చెప్పేసి చెప్పే ముఖ్య కారణం ఎందుకంటే ఈ ఫ్రీక్వెంట్గా స్టీమ్ ఎక్స్పోజర్కి అయినప్పుడు లంగ్స్కి కానీ లేకపోతే నాస్ట్రిల్స్కి కానీ ఎక్కువ శాతం వాపు కానీ లేకపోతే డ్రై అవ్వడం కానీ జరుగుతుందండి. ఆ రకంగా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. నార్మల్గా మీరు చేసే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నార్మల్గా చేసే ప్రాసెస్కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఎక్కువ ఎక్స్పోజర్ లైక్ అదే పనిగా రోజుల తరబడి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకొని కొంచెం దూరంగా ఉండి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వేసి డోర్లు తెరిచిపెట్టి ఉంటే మీకు కూడా ఇటువంటి స్టీమ్ నుంచి కానీ, ఈ స్టీమ్ నుండి వెలువడే ఎరోజాల్ నుండి కానీ రక్షణ ఉంటుంది. సో అందరికీ కూడా నేను చెప్పిన పాయింట్ మీకు నచ్చి ఉంటే కనుక దయచేసి థ్యాంక్ యూ సో మచ్.